హాయ్ అండి. ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే బిర్యానీ అండి ఇది. నేను నార్మల్ రైస్తో చేశాను. ఇది చాలా బాగుంటుంది. ఇది వెజ్ బిర్యానీ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను కుక్కర్లో అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వచ్చేయండి, ప్రాసెస్ చూసేద్దాం. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకుని ఆ కుక్కర్లోనే 1.5 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత బాగా హీట్ చేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత ఒక లవంగాలు, యాలకులు, దాచిన చెక్క, నెక్స్ట్ వచ్చి స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ సామానాలు దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజులో ఉన్న టమాటో, ఒక మీడియం సైజులో ఉన్న బంగాళదుంప, ఒక చిన్న క్యారెట్ తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత బిర్యానీ సామానాల్లో ఇవన్నీ వేసేయాలి. వేసేసి ఇవన్నీ కలిసేటట్టు బాగా ఒకసారి కలుపుకోండి. ఇలా 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొన్ని జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అక్కడక్కడ తగులుతూ తినడానికి బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని వదిలేసేయండి. వదిలేసిన తర్వాత దాంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పక్కనే ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లోనే 2 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నానండి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకుని ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. బాగా కడగాలి. కడిగిన తర్వాత ఇలా వాటర్ తీసేసి ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పక్కనే బాగా ఫ్రై అయ్యి ఉంటాయండి. అన్నీ ఉడికాయో లేవో చూసుకున్న తర్వాత ఇంట్లోనే నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఆ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఆచి బిర్యానీ మసాలా వేసుకున్నానండి. అది 1 స్పూన్ వేసుకోవాలి, సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలానే వదిలేయండి. 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కొంచెం పెరుగు, ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే ఇవి బాగా దానికి పెరుగు కట్ట పట్టి బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందండి. పెరుగు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసేయండి. దాంట్లో వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం మసాలా అంతా రైస్కి పట్టేలాగా కలుపుకొని, నేను ఇప్పుడు 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. అంటే 2 కప్స్ రైస్ తీసుకుంటే 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఇలా నేను 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. అవి వాటర్ వేసేసుకున్న తర్వాత చూడండి, వాటర్ మొత్తం వేసేసుకున్నాను. 4 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ సాల్ట్ చూసుకోండి. మీకు తగినంత టేస్ట్కి సరిపోయే సాల్ట్ చూసుకుని మూత పెట్టేసుకోండి. ఒక్క 4 విజిల్స్ వేసేంత వరకు హైలో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని కింద నుంచి గరిటెతో బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా కిందే ఉండిపోతుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా
యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అండి. నేనైతే బంగాళదుంప కర్రీతో టేస్ట్ చేస్తున్నాను. ఇది చికెన్ కర్రీతో అయితే చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నుంచి మరికొన్ని వీడియోలు చూడాలంటే సంజు సూర్య 19 అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.